మాజీ మంత్రి అంబటి రాంబాబుకు చెందినటువంటి 22 ఎకరాల ఫామ్ హౌస్ ని స్వాధీనం చేసుకోబోతున్నారా? ఆయన ఫామ్ హౌస్ పై గస్తీ పెట్టారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు చెందినటువంటి 22 ఎకరాల ఫామ్ హౌస్ ని ఇప్పుడు స్వాధీనం చేసుకోబోతున్నట్లుగా, దాని మీద గస్తీ పెట్టినట్టుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇప్పుడు అంబటి రాంబాబు గారి నేటివ్ ఎక్కడంటే రేపల్లె, గుంటూరు జిల్లా రేపల్లె. ఆయన రాజకీయం కూడా అక్కడి నుంచి చేస్తూ వచ్చారు. తర్వాత గుంటూరులో ఎన్ఎస్ఏ తరఫు నుంచి ఆయన యాక్టివ్గా ఉండేవాళ్ళు. అక్కడి నుంచి ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది, విద్యార్థి నాయకుడిగా ప్రారంభమైంది. బహుశా అంతకుముందు ఒకసారి 2 సార్లు నేను గెలిచినట్టున్నాడు ఎమ్మెల్యేగా. ఆయన మొన్న మినిస్టర్ కూడా అయ్యారు. ఇప్పుడు మాజీగా ఉన్నారు అనుకోండి. అయితే ఆయన ఆర్థికపరమైనటువంటి నేపథ్యం తీసుకుంటే అంతగా విపరీతమైనటువంటి ఆస్తులు ఉన్నటువంటి నాయకుడు కాదు. పైగా ఎంతో కొంత నిబద్ధతతోటి రాజకీయాలు చెయ్యాలి అని చెప్పేసి అనుకునేవాళ్ళు అప్పట్లో. ఎప్పుడైతే ఆయన మినిస్టర్ అయ్యారో, ఆ మినిస్టర్ అయిన తర్వాత నుంచి ఆయనకి ఆర్థికపరమైన వనరులు సమకూర్చుకోవాలనే ఆలోచన బాగా కలిగింది అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అప్పట్లో బాగా చెప్పారు. అది జరుగుతుంది ఏంటి సత్తెనపల్లిలో ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, తర్వాత మినిస్టర్ అయ్యారు కదా. సో కాబట్టి సత్తెనపల్లిలో ఆయన రేపల్లి నేటు, బట్ సత్తెనపల్లి ఎమ్మెల్యే అయ్యారు. సత్తెనపల్లిలో ఒక 22 ఎకరాలు ఫామ్ హౌస్, ఆ ఫామ్ హౌస్లో ఒక విలాసవంతమైనటువంటి స్విమ్మింగ్ పూలు, అలాగే ఒక ఖరీదైనటువంటి బంగళా, ఇవన్నీ ఉన్నాయి అనేది తాజాగా రెవెన్యూ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఎందుకు ఐడెంటిఫై చేయాల్సి వచ్చింది అని అంటే, ఇప్పుడు రీసర్వే జరుగుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా రీసర్వే జరుగుతుంది, భూముల రీసర్వే. ఈ భూముల రీసర్వే చేస్తున్నటువంటి క్రమంలో 22 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఆ రికార్డుల్లో ఎక్కడా లేదు, కనిపించట్లా. రాంబాబు గారు ఏం చెప్తున్నారు, ఇది పక్కా లీగల్గా నేను కొనుక్కున్నటువంటి పొలం అని చెప్తున్నాడు. బట్ రెవెన్యూ రికార్డుల్లో నీకు రీసర్వేలో అదేమో అసైన్ ల్యాండ్ లేదంటే రకరకాల రూపంలో కనిపిస్తూ ఉంది అది. మరి దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఆ 22 ఎకరాలని గవర్నమెంట్ తీసుకోవాలా, లేదంటే అంబటి రాంబాబు గారు చెప్పినట్టు అది లీగల్గా ఉందని చెప్పి భావించి లేకపోయినప్పటికీ రికార్డుల్లో వదిలేయాలా? ఇప్పుడు రెవెన్యూ వాళ్ళే ఒప్పుకోరు కదా. అంటే సర్వే కాల్ ఇచ్చారు కదా సార్. సర్వే కాల్ ఇచ్చారు, సర్వే చేస్తారు. సర్వే ఎందుకు చేస్తున్నారు అసలు? ఇప్పుడు సర్వే మొత్తం రీసర్వే అంటే ఏంటి? గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ని ఐడెంటిఫై చేసుకునే కార్యక్రమేగా. ఎవరెవరు ఆక్యుపై చేశారు, ఎవరెవరు ఆధీనంలో ఉంది అనేదేగా. ఇప్పుడు అది సర్వే ఎందుకు చేయాల్సి వచ్చింది, రీకాల్ ఎందుకు చేయాల్సి వచ్చింది? గవర్నమెంట్ ల్యాండ్ అనే కదా, రికార్డులో గవర్నమెంట్ ల్యాండ్ ఉందని గవర్నమెంట్ రెవెన్యూ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అక్కడికి వెళ్ళింది. అది రీసర్వే చేసే కార్యక్రమం పెడుతున్నారు. ఈ లోపుగా అంబటి రాంబాబు గారు నేను నిజాయితీ పడిని, నేను నిక్కచ్చిగా సంపాదించుకున్నాను సత్తెనపల్లిలో అంటున్నారు. సత్తెనపల్లి 22 ఎకరాలు నీకు ఎక్కడి నుంచి వస్తుంది ఫామ్ హౌస్? గతంలో ఆర్థిక పరిస్థితి ఏంటి? ఇవన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈవెన్ 2019 నుంచి 2024 మధ్యలో దాదాపుగా 8 లక్షల ఎకరాలకు సంబంధించిన భూముల రికార్డు గల్లంతయ్యాయి అనేది ప్రాథమికంగా తెలుస్తుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది పెట్టారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో రీసర్వే చేసి కొన్ని 22A కింద ప్రీ హోల్డ్ చేసేసి కొన్ని భూముల్ని గందరగోళం చేశారు. దాంట్లో అప్పుడులో చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తికి ఉత్తరాంధ్రలో కొన్ని భూములు ఉన్నాయి అసైన్ ల్యాండ్స్కి సంబంధించి. ఎలక్షన్ ముందు వాటిని రిజిస్టర్ చేయించుకోవడానికి కూడా తొందరపడ్డారు అనేది న్యూస్ కూడా వచ్చింది కదా. అంటే సివిల్ సర్వెంట్లు కానీ, లేదా కొంతమంది ఉద్యోగస్తులు కానీ, కొంతమంది సివిల్ సర్వెంట్లు కానీ, వీళ్ళు ప్రభుత్వంతో కులిడై ఆ రోజున పాలకులతోటి చేతులు కలిపి కొంత నీకు కొంత నాకు అన్నట్టుగా రాయించేసుకున్నారనేది ఇప్పుడు రెవెన్యూ రికార్డులు చూస్తే కనుక అర్థం అవుతుంది. ఇప్పుడు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే దాదాపు 5,80,000 ఎకరాలేమో మొత్తం అసైన్ ల్యాండ్స్ని కొట్టేశారు రకరకాల వాళ్ళు అని చెప్పి చెబుతున్నారు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. 5,80,000 ఎకరాలు దాంట్లో అసైన్ ల్యాండ్ ఉన్నాయి, లేదంటే అటవీ భూములు ఉన్నాయి, దేవాలయ భూములు ఉన్నాయి, ఏదన్నా ఉన్నాయి. ఏ రూపంలో అయితే 5,80,000 ఎకరాలు సరిగా రికార్డులు లేవని చెప్తుంది. మరి ఇప్పుడు ఆ 5,80,000 ఎకరాలు ఇటుపోయినట్టు, ఆ 5,80,000 ఎకరాల్లో 22,000 ఎకరాలు కూడా ఉందా అనేది ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు తేల్చాలి. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఏమంటున్నారు, అది ఒరిజినల్ నాదే అంటున్నారు. ఇప్పుడు నేను
నా మీద కక్ష కట్టారు, నేనేదో అనుచితంగా మాట్లాడాను అని చెప్పి నా మీద కేసు పెట్టారు, నన్ను జైలుకి పంపించారు, అంతటితో కాముగా లేదు. ఇప్పుడు నా పొలానికి సంబంధించిన ఒరిజినల్ అయితే అది నిజంగా కొనుగోలు చేసి ఉంటే లింక్ డాక్యుమెంట్ చూపించచ్చు కదా. చూపించాలి. పైగా తన భూమి నిజంగా తన భూమి అయితే మీరు చేసుకోండి, సర్వే చేసుకోండి అని చెప్పాలి. చేసుకోండి, ఇన్ని సర్వేలు చేసుకుంటే నీ భూమి నీదైనప్పుడు ఇన్ని సర్వేలు చేసుకుంటే ఏమైంది? నా భూమిలోకి ఎట్లా ఎంటర్ అవుతారు? ఇది కక్ష సాధింపు చర్య అని చెప్పి అన్నారంటేనే దాంట్లో ఏదో మతలబు ఉన్నట్టే కదా. ఇప్పుడు ఆడకు పోయి వైజాగ్ పోయి కాపు నాయకులందరితోటి మాట్లాడి ఇదేదో కాపుకు సంబంధించినటువంటి నాయకుల మీద కక్ష కట్టి వాళ్ళ ఆస్తుల్ని ఏదో ప్రభుత్వం తీసుకుంటున్నట్టు ఫోకస్ చేసే ప్రయత్నం ఎందుకు చేయాలి? మొన్నటి వరకు జైలుకు పోయిచ్చామన్నారు, తగ్గేదేలా అన్నారు కదా. ఇదే మాట, తగ్గేదేలా, ఎంత దూరం అయినా వెళ్తాం, ఎన్ని రోజులైనా జైల్లో ఉంటామని చెప్పారు కదా. నేను జైల్లోకి వెళ్ళినప్పుడు నా కుమార్తెలు బ్రహ్మాండంగా రెస్పాండ్ అయ్యారు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు మగపిల్లలు లేరు అనేటువంటి ఆలోచన కూడా అసలు ఇప్పుడు లేదు అని చెప్పి మాట్లాడారు కదా. అంత బాగా రెస్పాండ్ అయ్యారు నాకు కుమార్తెలు అయినప్పటికీ అని చెప్పి చెప్పారు కదా. సో కాబట్టి నేను ఎంత దూరం అయినా పోరాడతాను అని చెప్పారు కదా. మరి ఇవాళ పోరాటం కాకుండా నా మీద కక్ష కట్టారు, నా మీద కావాలని కుట్రపడుతున్నారు, నా ఆస్తులు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు, ఇలా ఎందుకు చెప్పాలి? ప్లస్ ఆ కాపు సామాజిక వర్గం లీడర్లందరినీ ఎందుకు కూడగట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేస్తున్నటువంటి ప్రశ్నలు. ఇప్పుడు నిజంగా అది మీరు నిజాయితీగా సంపాదించిన ఆస్తులు అయితే మీరు చూపించచ్చు కదా అని అంటున్నారు తెలుగుదేశం వాళ్ళు. సో ఇంకోటి ఏంటంటే మొత్తం ఇప్పుడు మూడు రకాల స్కామ్స్ పెద్ద ఎత్తున జరిగాయి అనేది ఆ రోజున ఉన్నటువంటి ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ చెప్పింది ఎలక్షన్ ముందు. ఏంటి? ల్యాండ్ స్కాము, తర్వాత లిక్కర్ స్కాము, శాండ్, ఇవి చెప్పింది. ఈ ల్యాండ్ స్కామ్లో ప్రధానమైనది ఏంటి? జగనన్న కాలనీలు. ఈ జగనన్న కాలనీలో ప్రతి ఊర్లో భూములు తీసుకొని దాని రేటు 5 లక్షలు అయితే 15 లక్షలు రేట్ వేయించి ఆ 15 లక్షలు గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకుని 5 లక్షలు ఏమో ఆ భూమి గల వాళ్ళకి ఇచ్చారు. ఇది దాదాపు 20,000 కోట్లు కుంభకోణం ఉంటుందని చెప్పి అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఆరోపణ. ఇంకా శాండ్ది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసి చంద్రబాబు గారు చూపించారు కదా ఆ రోజున. ఇప్పుడు లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా అదే చెప్తున్నారు కదా. వాళ్ళ అసెంబ్లీలో కూడా చెప్పారు దాదాపు 10,000 కోట్ల పైన లిక్కర్ స్కామ్ ఉంటుంది. సో దానికి సంబంధించి విచారణ జరుగుతుంది. ఇలాంటి క్రమంలో ఇప్పుడు ల్యాండ్కి సంబంధించి ఇవాళకి కూడా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ల్యాండ్కి సంబంధించినటువంటి క్లారిటీ తీసుకురాలేకపోతుంది. మరి అంబటి రాంబాబు గారి పొలం విషయంలో కానీ క్లారిటీ వస్తే మిగతా రాష్ట్రంలో కూడా అదే తరహాలో క్లారిటీ ఇవ్వచ్చు మిగతా వాళ్ళ భూములకు కూడా. ఇప్పుడు ఒకళ్ళ భూములు ఒకరికి వేశారు, ఇంకోళ్ళ భూములు ఇంకోళ్ళకి వేశారు, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి కదా. ఇవాళకి కూడా దానికి సమస్యను పరిష్కరించాల. ఇప్పుడు కూడా ఏదో కొంతమంది ఆఫీసర్లు స్పెషల్గా వేస్తున్నాము సార్ట్అవుట్ చేయడానికి అంటున్నారు. ఎంతమంది స్పెషల్ ఆఫీసర్లు వేసినా కానీ వాళ్ళ చిత్తశుద్ధి లేని సమస్య ఎలా సార్ట్అవుట్ అవుతుంది? సార్ట్అవుట్ కాదు కదా. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చిందందువల్ల లోన్ తీసుకోలేకపోతున్నారు, దాన్ని అమ్ముకోలేకపోతున్నారు, లేదంటే ఎవరికైనా ఇవ్వలేకపోతున్నారు, రైతు భరోసా కూడా ఆగిపోతుంది. అన్నదాత సుఖీబాబు డబ్బులు ఇవ్వట్లే. ఇప్పుడు అదేమంటే ఎల్పీ నెంబర్లు తెమ్మంటున్నారు. ఎల్పీ నెంబర్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడా లేవు. అంతా జాయింట్ ఎల్పీ నెంబర్లు. సో కాబట్టి అది కూడా నష్టపోతున్నారు. కాబట్టి ఇది గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొన్న క్రమంలో ఇప్పుడు అంబటి రాంబాబు గారి దగ్గరకు వచ్చింది ఇష్యూ. ఇప్పుడు ఆయన ల్యాండ్ ఏం చేస్తారని చూడాలి. చూస్తే వాళ్ళ ల్యాండ్ ఏం చేస్తారో మాది కూడా అదే చేయండి, సర్వే చేయండి అని చెప్తారు. అంతే కదా, అన్ని సర్వే చేయమంటారు. సర్వే చేసి ఏమన్నా రికార్డ్స్ సరి చేస్తారని చూడాలి. బట్ అంబటి రాంబాబు గారు ఏంటంటే తన వరకే ఈ సమస్య వచ్చింది, తన ల్యాండ్ ఏదో లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఆయన భావిస్తున్నారు. కానీ అది గవర్నమెంట్ ల్యాండ్ అనేది గవర్నమెంట్ అనుమానిస్తుంది. అది ఒరిజినల్, నాది పట్టా భూమి, నాది రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆయన అంటున్నారు. ఏదైనా తేలుతుంది. రెవెన్యూ గస్తీ అయితే అక్కడ ఉంది. రెవెన్యూ వాళ్ళు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకొని మొత్తం సర్వే చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాని క్లారిటీ వస్తుంది 2-3 రోజుల్లో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.